కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. అయితే నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? మరి రాష్ట్రంలో బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారు, హైదరాబాద్ని అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు అంటే ఇండైరెక్ట్గా మరి ఎంపీ కిషన్ రెడ్డి పేరు కూడా వస్తుంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? దీనిపై ఏమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది మాటలు మన ప్రచారం స్టార్ట్ అయిన రోజు నుంచి మాట్లాడుతున్నాము, చూస్తున్నాము. ఆయన వ్యవహారశారులు కానీ, ఆయన ఆంబావాలు కానీ, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుంచి చూసుకుంటే ఓటమి అనేది ఆయనకు సుస్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే, ప్రజా సమస్యలకు అడ్రస్ చేయకుండా ఎంతసేపు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేసిండు, తెలంగాణకి ఏం చేసిండు, జూబ్లీహిల్స్ ప్రజానీకంకి ఏం చేసిండు చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. సకల శాఖ మంత్రిగా ఆయననే ప్రభుత్వాన్ని నిలగబెడుతున్నాడు. అది ఎక్కడ ప్రజలు నన్ను ఇబ్బంది పెడతారో, ఎక్కడ ఇదవుతుందో అని చెప్పేసి ఇది కాకుండా ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి రేవంత్ రెడ్డి గారి రాజకీయమే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, ఊపదంపుడు ఉపన్యాసాలు, చక్కరకలేని ముచ్చట్లతోటి కాలం ఎల్లదీస్తాడు, ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయనకి ఎంతసేపు ఓటమి అనేది భయం పుట్టుకొనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చేసి ఒక టోపీ పెట్టుకొని ప్రచారం చేసి మీరుంటేనే మేముంటాం, మేముంటేనే మేముంటామని ఒక మతాన్ని, వర్గాన్ని, ఓట్లు దాల్చుకోవడానికి ఆయన చేస్తున్న వ్యవహారం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఇక బీఆర్ఎస్ అంటే మనం వ్యక్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 రోజుల నుంచి ఆ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు ఏంది, ఎవరు అసలైన వారసురాలు, ఎవరు అసలు వ్యక్తిగా ఇది ఆ కుటుంబంలో, అది ఆయన చావు కూడా ఒక మిస్టరీగానే రాబోయే రోజుల్లో ఉంటుంది. దాని మీద ఏదైనా ఉంటే కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిన్న మా బండి సంజయ్ గారు కూడా ప్రెస్ మీట్లో క్షుణ్ణంగా మాట్లాడగలరు. అసలు మాగంటి గోపీనాథ్ మరణానికి కేటీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళినాక ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతకుముందే తను చనిపోతే ఎందుకు ప్రకటించలేదు? దీని వెనుకాల ఉన్నదేంది? వారి తల్లిని కానీ, మొదటి భార్య కుటుంబాన్ని కానీ, ఆ గోపీనాథ్ గారి తోబుట్టువులను ఎవరిని హాస్పిటల్లో కూడా చూడనీయకుండా వాళ్ళని కట్టడి చేసిన వ్యక్తులు ఎవరు? ఆ హాస్పిటల్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులు ఎవరు? వారి కుటుంబానికి ఫోన్ చేసి, మొదటి భార్య కొడుకు ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు ఎవరు? బెదిరించిన దాంట్లో ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? ఈ అంశాలు ఏంది? ఆ వ్యక్తిగత లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ గారికి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి అంశాలు ఉన్నాయనేటిది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఇదంతా ఒక మిస్టరీగా తయారైంది. గోపీనాథ్ గారిని మరణము, ఆయన కుటుంబం వెనకాల. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెంటనే, తెలంగాణ ప్రభుత్వం వెంటనే చతురంగ చర్చలు తీసుకొని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే అండి శ్రీనివాసరావు గారు. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, మరి గతంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెసే చేసింది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, ఏదైతే అంటున్నారో ప్రస్తుత సర్కార్లో ఈ పాలన విఫలమైందని కేటీఆర్ అనడం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెసే హైదరాబాద్ని అభివృద్ధి చేసిందని అంటున్నారు. దీంట్లో ఏది నిజం అనుకోవాలి? మేడం, ఇందాక ఇద్దరు మాట్లాడిన దాంట్లో మనం చూసాము. ఇందాక శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు, బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ను అడ్డుకుంటున్న వాళ్ళు అనే దాంట్లో కిషన్ రెడ్డి గారి పేరు అన్నది. అసలు తెలంగాణను దోసుకపోయి ఢిల్లీకి కప్పం పడుతుందే రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పేరు మీద తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను బెదిరించి దగా చేసి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టుకొని పదవి కాపాడుకుంటున్న వ్యక్తి ఈ రోజు వచ్చేసి నేను సద్యపూసనని చెప్పినట్టు 100 పశువులను తిన్న రాంబంధు వచ్చేసి నేను సత్య హరిచంద్రుని, నేను అహింసావాదిని అని చెప్పినట్టుంది ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పేది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే గురించి, ఆయన స్వచ్ఛత, ఆయన నీతిమంత, ఈ రోజు వరకు కూడా ఒక్క మనిషిని కూడా నొప్పించే విధంగా కానీ, ఆయన
వ్యవహార శైలి మాకందరికి వ్యక్తిగతంగా తెలుసు. ఏమైనా అవినీతిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఒక్కొక్క కలెక్షన్ సెంటర్ ఎక్కడ పెట్టినో పోదామా? రేపు రండి శ్రీనివాసరావు గారు, నేను తీసుకెళ్తా, లేదా ఈ డిబేట్ అయినాక రండి. ఆయన ఆఫీస్ దగ్గర ఎంతమంది కలెక్షన్ ఏజెంట్లు ఉంటున్నారు, ఎంతమంది పైరవికాళ్ళు కూర్చుంటున్నారు, ఇక వ్యాపారస్తులకు ఎలాంటి బెదిరింపులు చేసి తెలంగాణను దోస్తున్నాడో అది చూపించండి. ఇంకొక అంశము, ఇక మనము రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన సీఎం అయినా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకోటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు పోర్టు సిటీ గురించి లేదు, మెట్రో ఎక్స్పెన్షన్. ఎన్నడూ ఏ మంత్రి గారు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు? ఏవో 4 బట్టకాల్సి మీదేద్దాము, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 8 మంది ఎంపీలు ఏం చేయలేరు అనేది ఒక పదం వాడదాము, మనం అయిపోయింది బీజేపీ మీద రుద్దేశము. అసలు మీ 8 మంది మంత్రులు ఏం చేస్తున్నారు? మీ క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు. మీ యొక్క ముఖ్యమంత్రి దగ్గరనే 8-9 ముఖ్యమైన శాఖలు పెట్టుకొని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది, విద్యాశాఖ దెబ్బతింది, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరగట్లేదు, మున్సిపల్ ఎలక్షన్స్ జరగట్లేదు. బీసీ బిల్లు తీసుకొచ్చినామని చెప్తున్నారు. బీసీ బిల్లును తప్పులో తడకగా తీసుకొచ్చి దాన్ని పాస్ చేయాలంటారు. దాని మీద చిత్తశుద్ధి లేదు. మీకు చెప్తున్నాను శ్రీనివాసరావు గారు, మీకు పూర్తి అయ్యేలో బీసీ బిల్లు మీద అవగాహన ఉంటే మాట్లాడండి. బట్టకచ్చు మీద వచ్చేది మాట్లాడదామంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకోటి చెప్తే, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, పోనీ ఆర్డినెన్స్ మీదనే ఎలక్షన్స్ కన్నా పోయిందంటే అది పక్కకు పెట్టేసిండ్రు. ఆర్డినెన్స్ ను మొత్తం ఇది కాకముందే అసెంబ్లీలో చట్టం చేసిండ్రు. ఆ చట్టం చేసిన దాన్ని తీసుకుపోయి గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండానే, ఆర్డినెన్స్ రద్దు చేయలేదు, చట్టం ఆమోదం పొందకుండానే మళ్ళా జీవో తీసుకొచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు మీకే చిత్తశుద్ధి లేదు, మీకే ఒక అవగాహన లేదు. ఎదుటోళ్ళ మీద బదనాం చేయడానికి ఎందుకు మీరు పూనుకుంటున్నారు? ఏదో అపోజిషన్ పార్టీలను బదనాం చేయడానికి ఈ దొంగ రాజకీయాలు ఎందుకు ఆడుతాడు? రాజకీయాలు ఎందుకు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇది చూడండి, హైదరాబాదును పూర్తి బస్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంటే నా కాంగ్రెస్ పార్టీకే స్కాముల పార్టీ అని ఉంది. దాన్ని పక్కకు పెట్టండి, ప్రజా సమస్యలను అడ్రస్ చేయండి. మీరు ఏ అంశాలలో ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిశారు? ఎంతమంది కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన తెలంగాణ సమస్యలు ఉన్నాయి, మీరు కేంద్రం ద్వారా మాట్లాడి మాకు సమస్యలు తీర్చండి అని మీ మంత్రులు కానీ మీ యొక్క ప్రభుత్వ అధికారులు కానీ ఏ రోజైనా వెళ్ళి ఎన్నిసార్లు కలిశారు? ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు? అది చెప్పండి. అది పక్కకు పెట్టకుండా ఓడిపోయిన వ్యక్తులకు అసెంబ్లీలలో గెలిచిన ఎమ్మెల్యేలను పక్కకు పెట్టుడు, గెలిచిన ఎంపీలను పక్కకు పెట్టేసి మీ ఓడిపోయిన వ్యక్తులకు ప్రోటోకాల్స్ ఇచ్చి స్టేజీల మీద కూర్చుండబెట్టుకొని ఓపెనింగ్లు చేస్తూ ప్రారంభోత్సవాలు మీరు నీతులు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయలేరు, కిషన్ రెడ్డి గారు లేదు, 8 మంది ఎంపీలు ఏం చేయలేరు, 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేయలేరు. మీరు ఫస్ట్ ప్రోటోకాల్ పాటించండి. ఇప్పటికీ మా కామారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలోనే పోయి మంత్రి సీట్లో కూర్చున్నాడు. మాకు ప్రోటోకాల్ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇక్కడ అసెంబ్లీలో ప్రోటోకాల్ ఇయ్యాలి. అంత దాకా దిగజారింది మీ ప్రభుత్వం. అంటే మీకేమైనా చిత్తశుద్ధి ఉందా చెప్పండి? ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఏది పడితే అది మీ దేశము, మీరు తుడుచుకోండి అంటే ఎంతవరకు సమంజసమండి? ప్రజా సమస్యలు ప్రాపర్గా అడ్రస్ చేద్దాము. జూబ్లీ హిల్స్ సమస్యలు ఇందాక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, సునీత గారి గురించి చెప్తున్నారు. మీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మంచి పాలన చేసిండు, నీతిమంతమైన పాలన చేసిండు, అవినీతి లేని పాలన చేసిండు కదా. ఎందుకు ఫామ్ హౌస్ లో ఉన్నాడు? ఒక్కరోజు వచ్చి కనీసం జూబ్లీ హిల్స్ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు, ప్రచారం చేయలేకపోతున్నాడు. గత 10 సంవత్సరాలలో ఏం చేసిండో చెప్పుతలేరు. ఇంకోటి, ఎంతసేపు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లకు వెళ్ళి ఎందుకు ఆయనను కట్టడి? మీరు ఆగండి. మీరు ఒక్క విషయము పూర్తిగా నేను చెప్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పిందన్న మీకు అర్థమవుతుంది. మీరు మధ్యలోనే ఇంటరప్ట్ అయితే నేను సగం చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఎందుకు 10 సంవత్సరాలు ఆయన చేసింది వచ్చి చెప్పట్లేదు? ఆయన ఫామ్ హౌస్ దాటి ఎందుకు బయటకు రావట్లేదు? అలాగే మాకంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబం ఆరోపిస్తున్న దానికి
బీఆర్ఎస్ నాయకులే అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆ కొడుకు ఎవరైతే మొదటి భార్య కొడుతున్నాడో అమెరికా నుంచి వస్తుంటే రావద్దని చెప్పిన వ్యక్తులు ఎందుకు? దాని ఉన్న వెనకాల కారణాలు ఎవరు? వారి కుటుంబం లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మేము ఆమెకు భర్త ఎవరైనా ఆమె కూడా 2-3 పిల్లల్ని కన్నారు. ఆయనతోటి సహజీవనం చేసింది, ఆయనతో నమ్ముకొని వచ్చింది. ఆమెకు అన్యాయం చేయట్లేదు. అంత మాత్రాన ఆమె తల్లి లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే గోపీనాథ్ రెడ్డి గారికి రెండో భార్య ఎంతనో మొదటి భార్య అంతే, తల్లి కూడా అంతే. రెండో భార్య పిల్లలు ఎంతనో మొదటి భార్య పిల్లలు కూడా అంతే. కాబట్టి వీళ్ళందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మేము ఓన్లీ సునీతకే న్యాయం చేస్తాము, మిగిలిన వాళ్ళకు న్యాయం చేయము, మనం రాజకీయ లబ్ధి కొరకే చూసుకుంటామని బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడుతుంది. మీరు ఏం చేస్తున్నారో ఈ 10 సంవత్సరాలలో దోపిడితో చేసింది, ఎన్ని పేడు సర్వేలు చేయించుకున్నా, ఎన్ని పేక్ ప్రచారాలు చేసినా, మేము చూస్తున్న ట్విట్టర్లో ఒక 10-20 బీఆర్ఎస్ పేక్ అకౌంట్లు ఉంటాయి. అవే నడుస్తాయి. పొద్దున్న లేచిన నుంచి తిప్పుతాడు. కానీ ప్రజా సమస్యలను అడ్రస్ చేయండి. ఎంతసేపు మీ వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని పక్కకు పెట్టండి. ప్రజా సమస్యలను అడ్రస్ చేసే విధంగా మాట్లాడండి. ఇందాక మీరు ఒక 4 అంశాలు చెప్పారు, నేను దాంట్లో ఎక్కడ కూడా కౌంటర్ చేయలే. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో మీరు కొన్ని చేశారు, అది వెల్ అండ్ గుడ్. ఇంకా చేయాల్సిన ఏం అంశాలు ఉన్నాయి, ఇప్పుడు గెలిస్తే ఏం చేయగలుగుతారు అనేది మాట్లాడండి. అంతేగాని రోజు జరిగేది రోజు అన్నం తింటాము పోతాము అది కాదు. మీరు బిర్యానీలు ఎట్లా పెడుతున్నారో ఇప్పుడు, గతంలో కూడా అభివృద్ధిలో ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్కి ఏం చేసిండ్రో గదొకటి చెప్పండి. అంతేగాని రోజు రెగ్యులర్గా జరిగినట్టు, వేరే కాన్స్టిట్యున్సీలలో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగిందాన్ని మీరేదో ప్రత్యేకంగా చేసినట్టు మాట్లాడడము సమంజసంగా లేదని చెప్తున్నాను. ఇంకోటి, గోపీనాథ్ గారి కుటుంబానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ గోపీనాథ్ రెడ్డి గారి కుటుంబం అంటే సునీత గారి కుటుంబం ఏమంటున్నారు, తల్లి కాదంటున్నారు, మొదటి భార్య కాదంటున్నారు, ఆమె కొడుకు కాదంటున్నారు. మీరు ఎంత చెప్తున్నారు కదా, మరి ఆమె వాళ్ళ తల్లిగారు లేవనెత్తిన అంశాలు 2-3 ఉన్నాయి. హాస్పిటల్లో గోపీనాథ్ గారి తోబుట్టువులను కలవకుండా రిస్ట్రిక్షన్ చేసింది ఎవరు? ఫస్ట్ పాయింట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? మరి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? మేడం, 3 సార్లు గెలిచిండ్రు. 12 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ పరిధిలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలిచిందంటేనే అభివృద్ధి చేస్తేనే గెలిచినాం. అక్కడ ఓడిపోయిన వ్యక్తులు ఎన్నారు ఉంటారంటే వాళ్ళని నమ్మలేరు, వాళ్ళకి అవకాశం ఇయ్యలేరు, వాళ్ళు అభివృద్ధి చేయలేరనే కదా. దత్తాత్రేయ గారు గెలిచినా అక్కడి నుంచి బీజేపీ అభివృద్ధి చేస్తేనే మళ్ళీ కిషన్ రెడ్డి గారిని గెలిపించారు. కిషన్ రెడ్డి గారు రెండోసారి కూడా గెలిపించారంటే మొదటిసారి అభివృద్ధి చేస్తేనే రెండోసారి తనను గెలిపించారు. కంటిన్యూస్గా 3 సార్లు ఒక నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారు అంటే బీజేపీ అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా సమస్యలకు ప్రజలకు ఏదైతే కావలసిన సదుపాయాలు ఉన్నారో దానికి ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా 3 సార్లు బీజేపీ అక్కడ గెలవడం జరుగుతుంది. ఇందాక మల్లెపక్క మన యాదగిరి గారు చెప్తున్నారు. ఇక గోపీనాథ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే కుటుంబం గురించి అనేది, మీరు కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబం ఇంత చేసింది, ఆ కుటుంబం అంత చేసింది, 3 సార్లు అక్కడ గెలిచాడు, అభివృద్ధి చేసింది అని కుటుంబము అని మాట్లాడుతున్నారు. మీరు సునీత గారిని గెలిపించండి అని మాట్లాడండి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు ప్రొజెక్ట్ చేసుకోండి, బీజేపీగానే టీఆర్ఎస్గా మాట్లాడండి. అప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. కుటుంబము అని మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ కుటుంబ సమస్య అనేది ఉంది. అలాగే మీకు తెలుసు, ఇక బీఆర్ఎస్లో ఈ 4 రోజులు ఇంకొక 4-5 నెలలు అయితే ఎన్ని చీలికలు అవుతాయో, ఎన్ని పేలికలు అవుతాయో, ఎవరు ఆ పేలికలను ముడేస్తారో, ఎవరు ఏ చీలిక ముందు చెప్తారో, అది ఆల్రెడీ కవిత ద్వారా ఇంత చీలిక స్టార్ట్ అయింది. ఇంకా మరి మిగిలిన వాళ్ళు ఎంతెంత చింపుకపోతారో దాన్ని ఈ ఎలక్షన్స్ తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. ఇవన్నీ కుటుంబ వ్యవహారాలలో ఉన్నది. ఇంకా జూబ్లీ హిల్స్లో అభివృద్ధి చేస్తున్నాము అని బీఆర్ఎస్ నాయకులు గొప్పగా చెప్తున్న దాంట్లో ఉన్నది. అక్కడ చేసింది ఏం లేదు. ఆ క్లబ్బులు పబ్బులు ఆంధ్ర సిటీలర్స్కు అక్కడ ఏమేం చేసిండ్రో అన్నీ తెలుసు.
పట్టుకున్న కేసులను కూడా రాత్రికి రాత్రి ఎవరు ఎట్లా మాఫీ చేసిండ్రో, ఎవరు ఇన్వాల్వ్ అయినరో, కేటీఆర్ గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ని పబ్లిక్ పర్మిషన్లు ఇచ్చిండ్రో, ఎన్ని డ్రగ్ సప్లైలు జరిగింది, అలా అంతా కాంగ్రెస్ నాయకురాలు రమారావు గారిని అడిగితే పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన క్లబ్ల గురించి తను పూర్తి స్థాయిలో 2-3 నేను తన వీడియోలు చూసి అక్కడ జరిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కేటీఆర్ అస్త్రం అంటే అస్త్రం ఉన్నది అనే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటికీ చెప్పాల్సిన అంశం ఉంది. రొటీన్గా జరిగే అభివృద్ధిని పేపర్ పట్టుకొని వచ్చి మనం చదివితే కాదు. ఇవల్ల మీరు చేసింది అనేది చెప్తున్నారు, దాని ప్రకారం ఓట్లు అడగండి. ఆయన చనిపోయిన సింపతి, ఆయన కుటుంబానికి న్యాయం చేయమంటే మరి ఆ కుటుంబంలో కూడా మిగిలిన వాళ్ళు కూడా తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఇంకో భార్య ఉన్నదంటున్నారు, ఇంకో కొడుకు ఉన్నదంటూ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళు లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. కుటుంబం ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పమంటున్నాం. అలా కాకుండా మా బీఆర్ఎస్ అభ్యర్థిగానే ఇది చేస్తున్నాము, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని అనేది పక్కకు పెట్టి మీరు మాట్లాడండి. అప్పుడు చెప్తే ఎవరు మాట్లాడరు. ఆ అంశాన్ని పక్కకు పెట్టి మీరేమో కుటుంబం అని మాట్లాడతారు, వేరే వాళ్ళు ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడితే మీరు మాట్లాడొద్దు అంటారు. అది ఎంతవరకు సమంజసమో బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. ఓకే. చివరిగా కృష్ణారెడ్డి గారు మీరు ఏమైనా చెప్తారా సార్? ఏం లేదు మేడం, ఇందాక వీళ్ళు అన్నీ చెప్తున్నది వీళ్ళతోటి వాళ్ళ పొత్తు, వాళ్ళతోటి వీళ్ళ పొత్తు, ఇది పనికొచ్చేది కాదు, ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజల సమస్యల్లో మాట్లాడండి. ఎవరితోటి దోస్తానా లేదు, ఎవరితోటి ఇది లేదు. ఇప్పుడు మనం ఒక్కటే ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు మేము వాళ్ళని అంటాం, వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అనడం తప్ప దీంట్లో ప్రజా సమస్యలు అనేది ఎక్కడ కూడా స్పష్టంగా రావట్లేదు. ఎంతసేపు ఒకరిని బదనాం చేసి ఒకరిని గెలుద్దాము, ఒకటి దొంగ, వాళ్ళు దొంగలను చూపించి నేను దొరనైదామని తప్పాడు తప్ప ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఎంతసేపు ప్రజా సమస్యల మీద దృష్టి పెడదాము, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇలాంటి మాటలతోటి, ఇలాంటి ఈ వ్యవహారాలతోటి ప్రజలను తప్పుదారి పట్టించొద్దనేది 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం. రైట్.